ఇప్పుడు మనం హైపర్బోలిక్ ఫంక్షన్స్ లెసన్ చూద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్. ఓకే, cos hx ఈక్వల్ టు 5/2. ఇక్కడ మనకి వాళ్ళు ఏం కనుక్కోమన్నారంటే ఫస్ట్ వన్ cos h2x ఎంతో కనుక్కోమన్నారు. సెకండ్ది sin h2x ఎంతో కనుక్కోమన్నారు. ఓకే, ఫస్ట్ cos h2x చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ cos h2x అన్నారు. అంటే దీని ఫార్ములా ఏంటో రాసేద్దాం. దీని ఫార్ములా ఏంటంటే 2 cos square hx minus 1, 2 cos h square x minus 1. cos h2x ఫార్ములా 2 cos h square x minus 1. ఓకే, cos hx అంటే 5/2 అని వాళ్ళే ఇచ్చేసారు. ఇది మనకి గివెన్. ఓకే, కాబట్టి 2 cos hx ప్లేస్లో 5/2 రాస్తాం. 5/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ -1, 2 ఇంటూ 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4 -1. ఇప్పుడు 2 1 జాసు 2 2 జాస్ 4. ఇప్పుడు 25/2 -1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 25 - 2/2. ఓకే, 25 - 2 ఎంత? 23/2. ఇదే మనకి ఆన్సర్. cos h2x యొక్క ఆన్సర్ ఇది. ఓకే, తర్వాత సెకండ్ది చూద్దాం. ఏమన్నారు? sin h2x ఎంతో అడిగారు. కాబట్టి మనం sin h2x ఫార్ములా ఏంటంటే 2 sin hx ఇంటూ cos hx. ఓకే, ఇక్కడ మనకి cos hx మాత్రమే ఉంది, sin hx లేదు. కాబట్టి అది కనుక్కోవాలి ఫస్ట్. మనకి అది కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉండిద్ది. ఈ లెసన్లో ఒక ఫార్ములా cos h2x మైనస్ sin h2x ఈక్వల్ టు 1 అని. ఓకే, అంటే మనకి sin h2x కావాలి. కాబట్టి ఈ sin h2xని అటు పంపించి 1ని ఇటు పంపిస్తున్నాం. cos h2x -1 అటు సైడ్ వెళ్తే -1 అయింది. మైనస్ sin h2x అయితే ప్లస్ sin h2x అయింది. ఓకే, ఇప్పుడు cos h2x -1 ఈక్వల్ టు sin h2x. ఇక్కడ మనకి cos h2x అంటే cos hx అంటే 5/2. కాబట్టి 5/2 హోల్ స్క్వేర్ -1 ఈక్వల్ టు sin h2x అంటే 25/4 -1 ఈక్వల్ టు sin h2x వచ్చింది. ఓకే, ఇక నేను ప్లేస్లోకి ఇక్కడ రాసేస్తున్నాను. ఓకే, తీసేస్తున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ sin hx కావాలి కాబట్టి నేను ఈ ఫార్ములా తీసుకున్నా. cos h2x మైనస్ sin h2x ఈక్వల్ టు 1 అని. 1ని ఇటు పంపించే sin h2x పంపించా, sin h2x అయింది. cos hx అంటే 5/2 హోల్ స్క్వేర్ -1, 25/4 -1 ఈక్వల్ sin h2x. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 25 - 4/4 ఈక్వల్ టు sin h2x. 25 - 4 ఎంత? 21/4 ఈక్వల్ టు sin h2x. స్క్వేర్ అటు సైడ్ వెళ్తే రూట్ అయింది. √21/√4 ఈక్వల్ టు sin hx. ఇప్పుడు √4 21/√4 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ sin hx. sin hx అంటే ప్లస్ ఆర్ మైనస్ √21/2. కాబట్టి సెకండ్ది ఏమి అడిగారు వాళ్ళు? sin h2x ఎంతో అడిగారు. దీని ఫార్ములా 2 sin hx ఇంటూ cos hx. ఇప్పుడు 2 sin hx అంటే ప్లస్ ఆర్ మైనస్ √21/2 ఇంటూ cos hx అంటే 5/2. ఓకే, ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 5 √21/2 అంటే 5తో మల్టిప్లై 2. రూట్ లోపల 21 ఉంది కాబట్టి 5 × 21 చేయకూడదు, రూట్ ఉంది కాబట్టి 5√21/2. ఇదే మనకి ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకి cos h2x అంటే ఫార్ములా రాసేస్తాం. 2 cos h2x - 1 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇక్కడ మనకి sin h2x ఉంది. 2 sin hx ఇంటూ cos hx. cos hx ఎంతో వాళ్ళే ఇచ్చేసారు. sin hx ఎంతో మనకి తెలియదు కాబట్టి ఈ ఫార్ములా ద్వారా sin hxని కనుక్కుంటాం.
ఓకే ఓకే ఇది తీసేస్తాం. ఇట్లా ఈ ఫార్ములా ద్వారా ఇట్లా కనుక్కుంటాం. ఓకే ఇక కనుక్కున్న తర్వాత +or-√21/4 వచ్చింది, 21/2 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి 2 క్యాన్సిల్ చేసేసి 5 +or-5√21/2 వచ్చేసింది. ఓకే ఇక్కడ మనం చూసుకుంటే షో దట్ tan h ఇన్వర్స్ 1/2 = 1/2 log 3 base c అన్నారు. అంటే వాళ్ళు ఇది ఇచ్చేసి దీన్ని ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి ఫస్ట్ మనం వాళ్ళు ఇచ్చింది ఏదో రాసుకుందాం. గివెన్ వాళ్ళు ఇచ్చింది రాసుకుందాం. tan h ఇన్వర్స్ 1/2 = 1/2 log 3 base c. ఇక్కడ మనకి ఇది ఇచ్చి ఇది ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి ఫస్ట్ ఇదే ఫామ్లో ఉందో అది రాసుకుందాం. tan h ఇన్వర్స్ x అనే ఫామ్లో ఉంది. కాబట్టి మనం దీని యొక్క ఫార్ములా ఏంటి? 1/2 log 1 + x/1 - x. ఓకే ఇది ఫార్ములా మనకి తెలిసింది. ఇక మనకి ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? 1/2 ఉంది. ఎక్స్ ప్లేస్లో 1/2 ఉంది. కాబట్టి tan h ఇన్వర్స్ 1/2 రాయాలి. అంటే ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో 1/2 రాయాలి. 1/2 log 1 + 1/2/1 - 1/2. అప్పుడు 1/2 log క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 2 2 + 1 × 1 1/2 ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ 2 × 2 -1 × 1 1 1 × 2 2. ఇటు క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు 1/2 log 2 + 1 ఎంత? 3. 2 - 1 1 3/1. ఇక్కడ కింద ఏం లేకపోతే ఈ అని పెట్టుకోవాలి మనం. ఓకే అంటే 1/2 log 3/1 అంటే 3 log 3 base c. అంటే వాళ్ళు ప్రూవ్ చేయమని అది వచ్చేసింది. ఓకే మనకి ఈ ఫార్ములా తెలిస్తే ఎక్స్ ప్లేస్లో 1/2 ఉంది కాబట్టి 1/2 పెట్టేసి ఇక్కడ ఎక్స్ ప్లేస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇది వచ్చేసింది. ఓకే ఇక్కడ మన థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ sin hx = 3 దెన్ షో దట్ x = log 3 + √10/e అని ప్రూవ్ చేయమన్నారు. అంటే గివెన్ చెప్పి ఇది ఇచ్చేసారు, ఇది ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి సొల్యూషన్ అని పెట్టి గివెన్ అని పెట్టేసి రాయాలి. గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారో రాద్దాం. sin hx = 3 అని ఇచ్చారు. నేను ఈ ఎక్స్ని ఇక్కడ ఉంచేసి sin h నడు పంపిస్తే ఏమైంది? sin h ఇన్వర్స్ అయ్యేది. ఇప్పుడు sin x = 1 అని ఉంది. సపోజ్ ఎక్స్ ఇక్కడ ఉంచేసి sin నడు పంపిస్తే sin ఇన్వర్స్ 1 అయ్యేది. sin ఇన్వర్స్ 1 అయింది. sin అట్స్ వెళ్తే sin ఇన్వర్స్ అయింది. ఇక్కడ కూడా sin h అట్స్ వెళ్తే sin h ఇన్వర్స్ 3 అయింది. ఓకే ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉండిద్ది. sin ఇన్వర్స్ x అంటే log x + √x² + 1 base c. ఇది మనకి ఫార్ములా. sin ఇన్వర్స్ xకి log x + √x² + 1 base c. ఇక్కడ మనకి ఇది sin h ఇన్వర్స్ x ఇది ఆ ఫార్ములానే ఉంది. ఎక్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి x = sin h ఇన్వర్స్ 3 కాబట్టి ఈ ఫార్ములా రాసేద్దాం. log ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది. ఎక్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 + √3² + 1 to the base c. x = log 3 + √9 + 1 to the base c. x = log 3 + √10 base c. వాళ్ళు ప్రూవ్ చేయమన్నది వచ్చేసింది మనకి. ఓకే వాళ్ళు ఇది ఇచ్చారు, ఇది ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ అది తీసుకున్న ఎక్స్ ఇక్కడ ఉంచేసి sin h నడు పంపించే sin h ఇన్వర్స్ 3 అయింది. మనకు ఒక ఫార్ములా ఉండిద్ది. sin h ఇన్వర్స్ x = log x + √x² + 1 base c. అంటే ఈ ఫామ్లో ఉంటే ఈ ఫామ్లో రాయాలి.
మనకి ఇక్కడ ఈ ఫామ్లో ఉంది. ఎక్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3 రాస్తాం. ఈ ఎక్స్ని ఇక్కడ రాసేసి ఈ ఎక్స్ ప్లేస్లో దీని ప్లేస్లో దీన్ని ఈ ఫామ్లో రాస్తాం. ఎక్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో 3 పెడతాం. 3 + √9 + 1 3 + √10. ఓకే, ఈ సమ్ ఇట్లా. ఇప్పుడు మనం ఈ సమ్ చూద్దాం. వాళ్ళు ఏమన్నారంటే ప్రూవ్ దట్ cos hx minus sin hx whole to the power n equal to cos hnx minus sin hnx. ఇది nx sin hnx అంటే దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని డైరెక్ట్గా దీన్ని ప్రూవ్ చేయలేం. దీన్ని తీసుకొని ఈ మొత్తాన్ని డైరెక్ట్గా ప్రూవ్ చేయలేం. అంటే దీన్ని సాల్వ్ చేయాలి, దీన్ని సాల్వ్ చేయాలి. దీనికి వచ్చిన ఆన్సరు రెండు సేమ్ అవుతాయి మనకి. కాబట్టి ఫస్ట్ ఇది తీసుకుంటున్నాం LHS అని చెప్పి. LHS ఈక్వల్ టు cos hx మైనస్ sin hx హోల్ టు ది పవర్ ఆఫ్ n. మనకి cos hx అంటే మనకు ఫార్ములా తెలుసు. e⁻x ప్లస్ e⁻−x/2 మైనస్ sin hx అంటే మన ఫార్ములా తెలుసు. e⁻x మైనస్ e⁻−x/2 బ్రాకెట్ పెట్టాలి. హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇప్పుడు e⁻x ప్లస్ e⁻−x మైనస్తో దీన్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ e⁻x మైనస్ e⁻x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e⁻−x/2 ఉంది కాబట్టి 2 పెట్టేస్తున్నాం. హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ e⁻−x ప్లస్ e⁻−x ఇక్కడే ఉండిద్ది. e⁻x మైనస్ e⁻x క్యాన్సిల్ అయిపోతాయి. e⁻−x ప్లస్ e⁻−x అంటే 2e⁻−x/2 ఉంది కాబట్టి హోల్ టు ది పవర్ ఆఫ్ n 2 క్యాన్సిల్ అయిపోతాయి. e⁻−x హోల్ టు ది పవర్ ఆఫ్ n nతో మల్టిప్లై చేయాలి. e⁻−nx అంతే. ఇది వచ్చింది. మనం ఇచ్చేస్తే ఇది వచ్చింది మనకు ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకుందాం. తర్వాత RHS cos hnx మైనస్ sin hnx. ఇక్కడ మనకి ఇది ఉంది. అంటే cos hnx అంటే మనకి cos hx అంటే e⁻x ప్లస్ e⁻−x రాసాం /2 అని రాసాం. sin hx అంటే e⁻x మైనస్ e⁻−x/2. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో nx ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో nx రాయాలి. అంటే e⁻nx ప్లస్ e⁻−nx/2 మైనస్ e⁻nx ప్లస్ e⁻nx మైనస్ e⁻−nx/2. sin hnx అంటే మైనస్ వచ్చింది ఇక్కడ. ఓకే, పవర్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం పెట్టట్లేదు. e⁻nx ప్లస్ e⁻−nx మైనస్తో మైనస్ ఇంటూ e⁻nx మైనస్ మైనస్ ప్లస్ e⁻−nx/2. e⁻nx మైనస్ e⁻nx క్యాన్సిల్ అయిపోతాయి. e⁻−nx ప్లస్ e⁻−nx 2e⁻−nx/2 2 క్యాన్సిల్ అయిపోయి e⁻−nx వచ్చింది. ఇప్పుడు LHS వాల్యూ RHS వాల్యూ సేమ్ అయినాయి కాబట్టి అదే LHS ఈక్వల్ టు RHS. ఓకే, ఫస్ట్ ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు. ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటారు. ఫస్ట్ ఇది తీసుకుందాం LHS అని. cos hx అంటే ఇది ఫార్ములా, sin hx అంటే ఇది ఫార్ములా, హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఈ మైనస్తో లోపల మల్టిప్లై చేసా, మైనస్ క్యాన్సిల్ చేసేసా. అంటే 2e⁻−x అయితే e⁻x మైనస్ e⁻−x అంటే 2e⁻−x/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి బై n అంటే nతో పవర్ని మల్టిప్లై చేయాలి -nx. ఇప్పుడు RHS తీసుకున్నా. ఇక్కడ మనకి cos hx ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఇది పెట్టాం ఫార్ములా రాసేటప్పుడు. ఎక్స్ ప్లేస్లో nx ఉంది కాబట్టి nx రాయాలి ఇక్కడ. ఇదే ఫార్ములా ఎక్స్ ప్లేస్లో nx పెట్టాం అంతే. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి. e⁻−nx e⁻−x అంటే 2e⁻−nx/2 2 క్యాన్సిల్ అయిపోతాయి. e⁻−nx వచ్చింది. అంటే ఇది రెండు సేమ్ అయినాయి
కాబట్టి LHS ఈక్వల్ టు RHS. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. ప్రూవ్ దట్ cos h/4x మైనస్ sin h/4x ఈక్వల్ టు cos h2x అని ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి నేను ఫస్ట్ దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ చేస్తున్నా. ఫస్ట్ సొల్యూషన్ LHS తీసుకుంటున్నా. LHS ఇది cos h/4x మైనస్ sin h/4x. దీన్ని నేను ఇట్లా రాస్తున్నా. పవర్ 4ని cos h²x హోల్ స్క్వేర్గా రాయొచ్చుగా. అంటే 2 2 జాస్ 4 అదే వచ్చింది కాబట్టి cos h²x హోల్ స్క్వేర్గా రాశా. దీన్ని కూడా sin h²x హోల్ స్క్వేర్గా రాశా. ఓకే, ఇక్కడ ఇది మనకి a² మైనస్ b² అంటే ఈ ఫామ్లో ఉంది. a² మైనస్ b² అనే ఫామ్లో ఉంది. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అనే ఫామ్లో ఉంది. ఓకే, ఈ ఫామ్లో ఉంది. a² మైనస్ b² అనే ఫామ్లో ఉంది. a² మైనస్ b², a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాయాలి. a అంటే cos h²x ప్లస్ b అంటే sin h²x ఇంటూ a అంటే cos h²x మైనస్ b అంటే sin h²x. ఇక్కడ మనం cos h²x ప్లస్ sin h²x అంటే cos h2x ఫార్ములా ఇది. ఓకే, cos h²x మైనస్ sin h²x అంటే ఫస్ట్ సమ్లో మనం చూసాం. దీని వాల్యూ 1 అయిపోద్ది. అంటే cos h2x ఇంటూ 1 cos h2x అంటే దీని ద్వారా ఇది వచ్చేసింది మనకి cos h2x. ఇది RHS. కాబట్టి LHS ఈక్వల్ టు RHS. ఓకే, ఫస్ట్ ఇది తీసుకున్నాం మనం. దీన్ని cos h²x హోల్ స్క్వేర్గా రాసా. మైనస్ sin h/4xని sin h²x హోల్ స్క్వేర్గా రాసా. a² మైనస్ b² అనే ఫామ్లో ఉంది. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a అంటే cos h²x, b అంటే sin h²x రాసా. cos h² ప్లస్ sin h² అంటే cos h2x ఫార్ములా ఇది. cos h² మైనస్ sin h² అంటే 1. దీని చేసి ఇది వచ్చింది. ఇది RHS. ఓకే, ఇక్కడ మనకి ఇది ఇచ్చారు. cos hx ఈక్వల్ టు secant theta, దెన్ ప్రూవ్ దట్. ఇదిగోండి, ఇఫ్ cos hx ఈక్వల్ టు secant theta, దెన్ ప్రూవ్ దట్ tan h²x/2 ఈక్వల్ tan² θ/2. సొల్యూషన్. ఇప్పుడు ఫస్ట్ గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారో రాసుకుందాం. ఇది గివెన్ అని పెట్టేసి వాళ్ళు ఏమి ఇచ్చారో రాసుకుందాం. cos hx ఈక్వల్ టు secant theta. ఓకే, ఇది ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయమన్నారు కదా. tan h²x/2 ఈక్వల్ tan² θ/2 అని. కాబట్టి ఇది తీసుకుంటున్నాను. LHS ఏంటో తీసుకుంటున్నా. LHS ఎంత? tan h²x/2. కాబట్టి tan h²x/2 ఈక్వల్ టు, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది మనకి. ఏంటంటే 1 మైనస్ cos hx బై 1 ప్లస్ cos hx. ఇది ఫార్ములా. 1 మైనస్ cos hx బై 1 ప్లస్ cos hx. ఓకే, ఇక్కడ మనకి cos hx అంటే secant theta అని. కాబట్టి 1 మైనస్ cos hx ప్లేస్లో secant theta రాస్తున్నా. బై 1 ప్లస్ cos hx ప్లేస్లో secant theta. ఇప్పుడు 1 మైనస్ secant theta అని 1 బై కాస్గా రాసుకోవచ్చుగా. 1 బై cos theta బై 1 ప్లస్ secant theta అని 1 బై cos thetaగా రాసా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. cos theta మైనస్ 1 బై 1 ఇంటూ cos theta బై, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ cos theta ప్లస్ 1 బై 1 ఇంటూ cos theta. ఈ cos theta క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఇది మిగిలిద్ది. cos theta మైనస్ 1 బై cos theta ప్లస్ 1. మనకి ఇది ఈ ఫార్ములా. ఇది దేని యొక్క ఫార్ములా అంటే tan² θ/2 యొక్క ఫార్ములా ఇది. cos theta మైనస్ 1 బై cos theta ప్లస్ 1 అనేది tan² θ/2 యొక్క ఫార్ములా.
అంటే దీని ద్వారా ఈ మొత్తం ఇట్లా చేసి దీన్ని తెప్పించా. అంటే ఇది ఈక్వల్ అని అర్థమేగా, దీని ద్వారా ఇది తెప్పించా. అంటే tan h²x/2 = tan²θ/2. ఓకే. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు ఇచ్చింది రాసుకున్నా, ఇక్కడ ఇది రాశాను. దీని యొక్క ఫార్ములా ఇది గుర్తుపెట్టుకుంటే మనం మొత్తం చేయగలం. 1 - cos hx/1 + cos hx. cos hx అంటే secant θ అని వాళ్ళు గివెన్ పార్ట్లో ఇచ్చారు, ఇఫ్ అని చెప్పి దాని ప్లేస్లో secant θ రాశా. secant θ 1/cosగా రాశా. క్రాస్ మల్టిప్లికేషన్ చేశా. cos θ - 1/cos θ, cos θ + 1/cos θ. ఈ cos θ క్యాన్సిల్ అయిపోద్ది. cos θ - 1/cos θ + 1 అంటే tan²θ/2 అని అర్థం. ఓకే, ఫార్ములా ఇది కూడా ఒకటి. ఓకే, అంటే దీని ద్వారా ఈ మొత్తం చేసి ఇది ప్రూవ్ చేసా, ఇది వచ్చేటట్టు చేసా. అంటే ఇది సాటిస్ఫై అయినట్టు, ప్రూవ్ అయినట్టేగా ఈ రెండు. అంటే LHS = RHS. ఓకే, ఇప్పుడు మనకి హైపర్బోలిక్ ఫంక్షన్ అనే లెసన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినట్టే. ఇంకా ఒక క్వశ్చన్ ఉంది, అది మనం ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నామే అదే క్వశ్చన్, అందుకని అదే మోడల్ అని చెప్పి ఏం చెప్పట్లేదు అది. ఓకే.